ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 3, 2025. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అమెజాన్ రీసెంట్‌గా లెన్స్ లేవ్ అనే కొత్త ఫీచర్‌ను అమెజాన్ షాపింగ్ యాప్‌లో అయితే లాంచ్ చేసింది. దీని ద్వారా మనం ఫోన్ కెమెరాలోని ఏ వస్తువునైనా చూపిస్తే వెంటనే ఆ వస్తువుకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి మనకి అమెజాన్‌లో చూపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే మనం కెమెరా ఓపెన్ చేసి ఏ వస్తువునైనా చూపిస్తే ఆ వస్తువు స్కాన్ అయ్యి కింద అమెజాన్ లిస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఆ ప్రొడక్ట్స్ డైరెక్ట్‌గా విష్ లిస్ట్‌లోకి అయితే యాడ్ అవుతాయి. దీనిని అమెజాన్ వాళ్ళు ఏఐ అండ్ ఏడబ్ల్యూఎస్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా అయితే క్రియేట్ చేశారు. కేవలం ప్రొడక్ట్స్ చూపించడమే కాకుండా రూఫస్ అనే అమెజాన్ ఏ అసిస్టెంట్ వెంటనే ఆ వస్తువుపై ఉన్న వివరాలు అండ్ రివ్యూస్ అండ్ ఆల్సో రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మనకి ఇస్తుంది. ప్రెజెంట్ మార్కెట్లో మనకి గూగుల్ లెన్స్, పింట్రెస్ట్ లెన్స్ వంటివి కూడా ఉన్నాయి. కానీ అమెజాన్ లెన్స్ లైవ్ స్పెషల్ ఏంటంటే మనం చూసిన వస్తువులను వెంటనే కొనుగోలు చేసే అవకాశం అయితే ఇది మనకి కల్పిస్తుంది. మొత్తానికి లెన్స్ లైవ్ అనేది షాపింగ్ అనుభవాన్ని అయితే మనకి పూర్తిగా మార్చిపోతుంది. ఇక మీదట మీరు మార్కెట్‌లో చూసిన వస్తువులను అమెజాన్‌లో ఉందో లేదో తెలుసుకోవాలంటే కెమెరా చూపిస్తే చాలు మనకైతే ఆ ప్రొడక్ట్ ఉందో లేదో చూపిస్తుంది. నెక్స్ట్ మనకి టెస్లా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదే మాస్టర్ ప్లాన్ పార్ట్ 4. ఇంతకు ముందు టెస్లాలో కార్లు గాని, బ్యాటరీలు గాని, సోలార్ ఎనర్జీలు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు టెస్లా దృష్టి మొత్తం ఏఐ అండ్ రోబోట్స్ వైపు అయితే వెళ్ళింది. టెస్లా తయారు చేస్తున్న ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోట్ భవిష్యత్తులో టెస్లా షేర్స్‌ని 80% వరకు పెంచనుందట. అండ్ దీనిని ఎలాన్ మస్క్ చాలా గర్వంగా చెప్తున్నాడు. అంటే కార్ల కంట రోబోలపై ఎక్కువ లాభం వస్తుందంటూ ఆయనైతే చెప్పాడు. అండ్ రీసెంట్‌గా టెస్లా సామ్‌సంగ్‌తో కలిసి $16.5 బిలియన్ ఒప్పందం అయితే చేసుకుంది. ఇది కొత్త ఏఐ 6 చిప్ తయారీకి వీళ్ళు ఒప్పందం అయితే చేసుకున్నారనమాట. ఈ చిప్‌లను రోబోట్లు అండ్ ఆటోనమస్ కార్ల డేటా సెంటర్‌లో యూజ్ చేయబోతున్నారంట. కానీ ఈ మాస్టర్ ప్లాన్ కొంతమంది అయితే ఫ్లాప్ అంటున్నారు. ఎందుకంటే ఈ కొత్త ప్లాన్‌లో పెద్దగా డీటెయిల్స్ ఏవి లేవు. అండ్ ఆల్సో టైమ్ లైన్ కానీ, ఫిక్స్డ్ గోల్స్ కానీ ఏమీ చెప్పలేదనమాట. సో ఏమంటున్నారంటే ఫైనల్‌గా మాటలు ఎక్కువ కానీ క్లారిటీ తక్కువని అయితే వీళ్ళైతే కామెంట్స్ చేస్తున్నారు. సో మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిస్నీ లాంటి పెద్ద కంపెనీ కూడా పిల్లల డేటా విషయంలో తప్పులు చేస్తే ఎలా ఉంటుంది? తాజాగా డిస్నీకి $10 మిలియన్ పైనైతే పడింది. అసలు విషయం ఏంటంటే అమెరికాకు చెందిన ఎఫ్టీసీ అంటే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ డిస్నీపై కేసు వేసింది. డిస్నీ తన యూట్యూబ్ వీడియోల్లో పిల్లల డేటా కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుందంటూ ఫైన్ అయితే విధించారనమాట. సో డిస్నీ తయారు చేసిన అనేక వీడియోలు లైక్ ద ఇంక్రెడిబుల్స్ కానీ, ఫ్రోజన్, టాయ్ స్టోరీ, కోకో, మిక్కీ మౌస్ వంటి కార్టూన్ కిడ్స్ కంటెంట్ మీద మేడ్ ఫర్ కిడ్స్ అనే లేబుల్ అయితే చేయలేదు. దాంతో యూట్యూబ్ ఆ వీడియోలపై టార్గెటెడ్ యాడ్స్ చేయడంతో అలాగే పిల్లల డేటా కూడా కలెక్ట్ అయితే అయ్యిందనమాట. అంటే డిజ్నీ లాంటి పెద్ద కంపెనీ కూడా చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ నిబంధనలను కఠినంగా పాటించలేదంటూ స్పష్టమైతే చేశారనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ నేను పెట్టి పట్టుకొని మీ వరకు రావాలంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు మనం ఫోల్డబుల్ ఫోన్లో చూసాం కదా, కానీ ఇప్పుడు సామ్సంగ్ ట్రైఫోల్డ్ ఫోన్లు మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అసలు ఎప్పుడు వస్తే, ఒకవేళ వస్తే ఎంత ప్రైస్ ఉంటుందన్న రూమర్స్ అయితే మనకి సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ ఈ ఫోల్డబుల్ ఫోన్స్ అనేవి, ఈ ట్రైఫోల్డ్ ఫోన్స్ అనేవి సెప్టెంబర్ 9న జరిగే కొరియా ఈవెంట్లో లాంచ్ చేస్తామంటూ సామ్సంగ్ వాళ్ళైతే చెప్పారు. అండ్ ఆల్సో సేల్స్ అనేవి అక్టోబర్ ఎండింగ్ కానీ లేదా నవంబర్ ఎండింగ్లో ఉండొచ్చని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చంట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఉండొచ్చంట. అండ్ ఇది మెయిన్గా హ్యువాయ్ మేట్ ఎక్స్టీతో పోటీగా రానుందట. అండ్ ఆల్సో ఈ ఫోన్ అనేది ఒక 50,000 యూనిట్స్ మాత్రమే వీళ్ళైతే క్రియేట్ చేస్తున్నారట. అండ్ చూడాలి ఫ్యూచర్లో ఈ ఫోన్స్ కోసం న్యూస్ ఏ ఉందో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో కొన్ని రోజుల పాటు ప్రజలలో కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో #ట్రంప్ ఈస్ డెడ్ అంటూ కొన్ని గాసిప్స్ అయితే వైరల్ అయ్యాయి. శనివారం లేబర్ డే వీకెండ్లో ట్రంప్ కనిపించకపోవడంతో అండ్ ఆల్సో పబ్లిక్ షెడ్యూల్లో గ్యాప్ రావడంతో ఈయనకు ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో అయితే కొన్ని వైరల్గా అయితే అవుతున్నాయి అన్నమాట. అండ్ నిన్న జరిగిన ఓవెల్ ఆఫీస్ పబ్లిక్ స్పీచ్లో నేను బాగున్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్ అంటూ స్పీచ్లో అయితే హైలైట్గా చేస్తూ చెప్పాడు. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ మొత్తం ఫేక్ అంటూ ప్రసంగించాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదే ఇవాళ మోస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్. మళ్ళీ మన రేపు మరో కొత్త వీడియో అయితే కలుసుకుందాం. అంటే థ్యాంక్ యూ.